హలో ఆల్, వెల్కమ్ టు డిజైనింగ్ అండ్ మోర్. నేను తేజు. ఈరోజు మన వీడియోలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో అవాయిడ్ చేయవలసిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం. చాలామంది ఇనీషియల్ స్టేజెస్లో డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎలా చేయాలో తెలియక, గైడెన్స్ లేక, పాపం ఏం ఫాలో అవ్వాలో తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో నేను చేసిన మిస్టేక్స్ మీకు యూజ్ అవుతాయి, మీరు వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతాయి అని చెప్పి వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చేసే మిస్టేక్స్ నేను అన్నిటినీ కలిపి కొన్ని మిస్టేక్స్గా తీసుకొచ్చాను అనమాట. అవి నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, మన టైం ఫ్రేమ్ని మనం సెట్ చేసుకోలేకపోవటం. ఒకరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16:8 చేస్తున్నాం అనుకోండి. 16:8లో 11 to 7 చేస్తున్నాము. మన ఈటింగ్ పీరియడ్ 11 to 7 పెట్టుకున్నాము, మిగతాదంతా ఫాస్టింగ్ పీరియడ్ కదా. సో దాన్ని ఈటింగ్ పీరియడ్ని ఒకసారి 10 to 6 పెట్టుకోవటము, ఈటింగ్ పీరియడ్ని ఒకసారి లేకపోతే 12 to 8 పెట్టుకోవటము. అలాగా మన ఫ్రేమ్ని, టైం ఫ్రేమ్ని కాన్స్టెంట్గా ఉంచాలి. దాన్ని మనము చేంజ్ చేయకూడదు. ఎప్పుడైనా ఒక 10 minutes 15 minutes ఈజ్ యాక్సెప్టబుల్ ఇన్ దిస్. బట్ మనము రోజు టైం ఫ్రేమ్ని చేంజ్ చేసుకోవడం అయితే మన వెయిట్ లాస్కి మంచిది కాదనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వకపోవడం. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనకి టైప్స్ ఉన్నాయి కదా, 12:12, 16:8, 20:4. సో వాటిని స్టెప్ బై స్టెప్ ఒక 1 week 10 days అయినా పాటించాలి. లేదు ఇప్పుడు నేను 16:8 ఒక 2 days చేస్తాను, 20:4 ఒక 2 days చేస్తాను, వెంటనే నేను ఒబాట్కి వెళ్ళిపోతాను అంటే మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేదు. నేను ఇది పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, అలా చేస్తే మన బాడీలో వెయిట్ లాస్ అనేది జరగదు. మనము ఒక 2 days 16:8లో 8 hours దానికి 3 times ఫుడ్ ఇవ్వడం అలవాటు చేసాము. నెక్స్ట్ డే 2 timesకి తగ్గించేస్తే అది ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బాడీకి అడాప్ట్ అయ్యే టైంని మనము ఇవ్వాలి. ఓకే, సో మనము స్టెప్ బై స్టెప్గా వెళ్ళాలి. 16:8 ఒక 10 days, 20:4 ఒక 10 days, అలా స్టెప్ బై స్టెప్గా వెళ్తే మన వెయిట్ లాస్లో ఫాస్ట్గా రిజల్ట్ ఉండేలాగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం. దాహం వేయట్లేదు కదా అని చెప్పి మనము వాటర్ ఎక్కువ తీసుకోకుండా ఉంటే అది మనం బయటికి పంపించాల్సిన టాక్సిన్స్ని పంపించలేదు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన బాడీలో ఎవ్రీ 20 kgsకి 1 liter వాటర్ యూజ్ అవుతాయి. ఓకే, దాన్ని బట్టి మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసుకొని మీకు ఉన్న వెయిట్లో 20 kgsకి 1 liter. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60 kgs ఉన్నారనుకోండి, 60 నుంచి మీరు 40కి రావాలి లేదా 50కి రావాలని ట్రై చేసి డైట్ చేస్తున్నారు. సో 60 kgsకి 20 kgsకి 1 liter వాటర్ వేసుకుంటే 60 kgsకి మీరు 3 liters వాటర్ తాగాలి రోజు. ఓకే, అంతకన్నా ఎక్కువ తాగినా కొంచెం పర్వాలేదు, కానీ తక్కువ తాగితే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్ళడానికి కష్టమవుతుంది. సో మనము థర్డ్ మిస్టేక్ ఏంటి, వాటర్ ఎక్కువ తీసుకోకపోవటం. మనము వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటాం. మనకి దాహం వేసినా వేయకపోయినా ఒక టైం అని పెట్టేసుకోండి, ఆ టైం కల్లా వాటర్ తాగేయండి. లేదా ఇంత క్వాంటిటీ అని చెప్పి ఒక 2 bottles పెట్టేసుకోండి. ఆ 2 bottlesని నేను ఇంత టైంలో కంప్లీట్ చేయాలి. మీరు ఒక 2 days దాన్ని కంటిన్యూగా మర్చిపోకుండా వాటర్ తాగుతున్నారు అంటే థర్డ్ డే నుంచి ఇంకా మీకు అలవాటు అయిపోతుంది. ఆ టైం కల్లా మీకు గుర్తొస్తుంది వాటర్ తాగాలి ఇప్పుడు అని చెప్పి. ఓకే, అది మన థర్డ్ మిస్టేక్, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఫోర్త్ మిస్టేక్ వచ్చి క్యాలరీస్ కౌంట్ చేసుకోకపోవటం. అంటే ఇప్పుడు మనము ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, డైట్ చేస్తున్నాము, తినేది ఆ 8 hours కదా అని చెప్పి క్యాలరీస్ కౌంట్ లేకుండా ఏది పడితే అది తినేయటం. అలా చేయకూడదు. మనము కారపూస తినేస్తాము, లేదా గులాబ్ జాములు తినేస్తాము, 1 2 3 అలాగా అన్నీ ఒకేసారి తీసుకుంటే మన బాడీలో నుంచి ఫ్యాట్ కట్ అవ్వడానికి టైం పడుతుంది. సో మన క్యాలరీస్ అనేవి మనం కౌంట్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం తీసుకునే ఫుడ్ని పోర్షన్ కంట్రోల్ కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ వన్, ఫాస్టింగ్ పీరియడ్లో ఏమైనా తీసుకోవటం. అలా చేస్తే మన ఫాస్ట్ బ్రేక్ అయిపోతుంది. నేను చెప్పినట్టు ఫాస్టింగ్ పీరియడ్లో మనం ఏమీ తీసుకోకూడదు. అంటే ఫాస్టింగ్ పీరియడ్లో 0 calories ఉన్నవి మాత్రమే తీసుకోవాలి.
అవి ఏంటి అంటే వాటర్, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ ప్లెయిన్ సోడా. వీటిలో మాత్రమే 0 క్యాలరీస్ ఉంటాయి. ఓకే, ఈ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఇవి కూడా వితౌట్ షుగర్ అండ్ వితౌట్ యాడెడ్ ప్రిజర్వేటివ్స్ తీసుకోవాలి. ఇవి మాత్రమే అలౌడ్ మన ఫాస్టింగ్ పీరియడ్లో. బటర్ మిల్కే కదా ఏముంది అని తీసేసుకోవడము, లెమన్ వాటరే కదా, లెమన్ వాటర్ చాలామంది తీసుకుంటారండి, నేను అది కూడా తీసుకోలేదు. మరి లెమన్కి 2 క్యాలరీస్ ఉన్నాయి, 1 క్యాలరీ ఉంది అని వస్తుంది. సో నేను లెమన్ వాటర్ కూడా స్కిప్ చేసేసాను, తీసుకోలేదు. సో మన ఫాస్టింగ్ పీరియడ్లో మనం ఏమైనా బటర్ మిల్క్ కానీ జ్యూసెస్ కానీ లిక్విడే కదా అని తీసేసుకుంటే అక్కడ మన ఫాస్ట్ బ్రేక్ అయిపోతుంది. మన ఫాస్టింగ్ పీరియడ్ని మనం కన్సిస్టెంట్గా చేసుకుంటూ వస్తేనే మన వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఫాస్టింగ్ పీరియడ్లో బటర్ మిల్క్ తాగేసాను అంటే ఫాస్ట్ బ్రేక్ అయినట్టే అక్కడ మనకి. ఓకే, సో మన ఫాస్టింగ్ పీరియడ్లో ఏమీ తీసుకోకూడదు. వాటర్, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ ప్లెయిన్ సోడా ఇవి మాత్రమే అలౌడ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్, తక్కువ తినటం. మనము ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, తక్కువ తింటే ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతాము వెయిట్ అని అనుకోవడం కూడా చాలా తప్పు. మన బాడీకి మినిమం 1000 క్యాలరీస్ అయినా వెళ్ళాలి రోజుకి. ఓకే, మనం 3 మీల్స్గా వేసుకుంటే ఆ 3 మీల్స్ కూడా 1000 క్యాలరీస్ కంప్లీట్ అవ్వాలి. 1000 to 1500 అయితే విమెన్కి, 1000 to 2000 అయితే మెన్కి. సో ఈ 1000 క్యాలరీస్ కన్నా తక్కువ 800, 700, 500 అలా మనం రోజు తీసుకుంటూ వస్తే మన మెటబాలిజం స్లో అయిపోతుంది. అంటే మన బాడీకి ఎనర్జీ సరిపోదు. అది ఏం చేస్తుంది, మనం చేయాల్సిన పనిని తగ్గించేస్తుంది, మన ఎనర్జీని డౌన్ చేస్తుంది. నీరసం రావటము, కళ్ళు తిరగటము, తల తిరగటము అలాంటివి జరుగుతాయి. సో మినిమం మనం 1000 క్యాలరీస్ తీసుకోవాలి. మనకి భ్రమ ఉంటుంది అనమాట, డైట్ చేస్తున్నాం కదా, ఎలాగో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము, ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటున్నాము, ఈటింగ్ పీరియడ్లో కూడా తక్కువ తింటే మనము ఎక్కువగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాము అని అనుకోవద్దు. మీరు 1000 క్యాలరీస్ అయితే తీసుకోండి రోజుకి. ఓకే, దట్ ఈజ్ మన 6th మిస్టేక్ అనమాట. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ఎక్కువ తినేయటం. మనము తక్కువ తినటం ఎలాగో ఎక్కువ తినటం కూడా. అంటే ఇప్పుడు మనము ఫాస్టింగ్ ఉంటున్నాం కదా, తినేదే కొంచెం సేపు, కొంచెం టైంలోనే 20:4 చేస్తున్నాము, 4 అవర్స్లో తినడమే కదా, ఎక్కువ తినేద్దాము, పొట్ట ఫుల్గా అయిపోతుంది, మనకు ఆకలేదు అని అంటే అవసరం లేదు. మనకి మన పొట్ట ఎంతవరకు తీసుకోగలదో అంతవరకు మనము పంపిస్తే సరిపోతుంది. లేదు అంతగా మీకు ఆకలేకుండా ఉండాలి అంటే ఫైబర్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోండి మీ లాస్ట్ మీల్లో. ఫైబర్స్ ఏం చేస్తాయంటే మన స్టమక్ని ఫుల్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఫ్యాట్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తున్నప్పుడు మనం తీసుకున్న ఫ్యాట్ మనకి ఎనర్జీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతగా మాకు ఆకలేస్తుంది అంటే రా వెజిటేబుల్స్ అని, ఫైబర్ రిచ్ ఫుడ్, ఫ్యాట్స్ రిచ్ ఫుడ్ అది తీసుకోండి. అంతే తప్ప ఎక్కువ తినేయొద్దు. మనకు ఆకలేస్తుందేమో తర్వాత అని చెప్పి ప్రస్తుతం ఉన్న టైంలో ఎక్కువ తినేయొద్దు. అలా తక్కువ తినకూడదు, అలా అని ఎక్కువ తినేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్నాక్స్. ఇది మనకైతే అస్సలు చెయ్యలేని పని. అసలు అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడే. స్నాకింగ్ మానేయాలి, కంప్లీట్గా స్నాకింగ్ మానేయాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 11కి, మీరు బ్రేక్ఫాస్ట్కి కూడా టైం పెట్టుకోండి. 11 to 12, మీరు 16:8 చేస్తున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, 16:8 చేస్తున్నారనుకో, 11 to 7 మన ఈటింగ్ పీరియడ్. దాంట్లో మనము 3 మీల్స్ తీసుకోవాలి, రైట్? సో ఈ 3 మీల్స్లో 11 to 12 మీ బ్రేక్ఫాస్ట్ టైం పెట్టుకోండి. ఓకే, 1 to 2 or 2 to 3 మీ లంచ్ టైం పెట్టుకోండి. 6 to 7 మీ డిన్నర్ టైం పెట్టుకోండి. మీరు 11 to 12 పెట్టుకున్న ఈ టైం ఫ్రేమ్లో, మీ బ్రేక్ఫాస్ట్ ఫ్రేమ్లో మాత్రమే మీరు తినాలి. మధ్యలో 12 to 2 గ్యాప్ ఉంది చూడండి, అక్కడ మీరు ఏమీ తినకూడదు, ఓన్లీ వాటర్. ఓకే, దాన్నే బెంజ్ ఈటింగ్ అని కూడా అంటారు. మధ్యలో మనము అలా వెళ్ళి ఒక గులాబ్ జామున్ వేసేసుకుంటాము, ఇలా వెళ్ళి ఒక బిస్కెట్ తినేస్తాము. అలాగా మధ్యలో స్నాకింగ్ మానేయాలి. మీరు ఇప్పుడు మీకు తినాలి, అంతగా క్రేవింగ్స్ వస్తున్నాయి, నేను అది తినాలి అని మీరు అనుకుంటే దాన్ని బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసేసుకోండి, లేదా లంచ్లో యాడ్ చేసుకోండి, లేదా డిన్నర్లో యాడ్ చేసుకోండి. మొత్తానికి లంచ్ అంతా మానేసి మీరు స్నాక్సే తిన్నా పర్వాలేదు, కానీ మధ్యలో మన లంచ్కి డిన్నర్కి మధ్యలో ఉన్న గ్యాప్లో మనం ఏ స్నాక్స్ తినకూడదు. సరే,
నెక్స్ట్ మిస్టేక్ వచ్చి మనకి స్ట్రెస్. మనకి స్ట్రెస్ కూడా మన వెయిట్ లాస్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అది మెంటల్ స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, ఫిజికల్ స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు. ఫిజికల్ స్ట్రెస్ అంటే మనం డైట్ చేస్తున్నాం కదా, దాంతోపాటు ఎక్సర్సైజెస్ కూడా హెవీగా చేసేద్దాము, ఫాస్ట్గా ఒక 10 days తగ్గిపోదాము అనుకొని ఎక్కువ ఎక్సర్సైజెస్ చేసేస్తారు కొంతమంది. అలా ఎక్కువ ఎక్సర్సైజెస్ చేసినా మన బాడీ అలసిపోయి దానికి రెస్ట్ కావాలి, రెస్ట్ కావాలి, రెస్ట్ కావాలి అని మనల్ని పీక్కు తినేస్తుంది అనమాట. అలా తినేసినప్పుడు మనకి ఇంకా నిద్ర పట్టదు, ఫుడ్ తీసుకోవాలనిపిస్తుంది. సో అలాగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువ వద్దు. మీరు చేయాలనుకుంటే కొంత టైంలో కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసేసుకుంటే మనకు అది ఫిజికల్ స్ట్రెస్ అయిపోతుంది. దెన్ మెంటల్ స్ట్రెస్ అంటే, ఫిజికల్ స్ట్రెస్ అంటే ఎక్సర్సైజెస్ అనుకున్నాము. మరి మెంటల్ స్ట్రెస్ అంటే మనము ఎక్కువ ఏమైనా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాబ్ టెన్షన్స్ కావచ్చు, లేకపోతే పిల్లల టెన్షన్స్ కావచ్చు, స్టడీ కావచ్చు, ఇవన్నీ మనము బ్రెయిన్లో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటామా, దానివల్ల మనకి స్ట్రెస్ పెరిగి మన ఫాస్టింగ్లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వలేం. మనము స్ట్రెస్ని కూడా అవాయిడ్ చేయాలి. ఈ వెయిట్ లాస్ జర్నీలో మనం స్ట్రెస్ని కూడా అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన 9th మిస్టేక్, 10th మిస్టేక్ వచ్చి స్లీపింగ్ అవర్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవటం. అంటే కొంతమంది 6 hours నిద్రపోతారు, కొంతమంది 7 hours పడుకుంటారు, కొంతమంది 10 hours పడుకుంటారు. అలా కాకుండా మినిమం స్లీపింగ్ అవర్స్ వచ్చి 8 hours కాబట్టి ఆ స్లీపింగ్ అవర్స్ని మనం మెయింటైన్ చేసుకోగలగాలి. మనకి నిద్ర లేకపోతే కూడా నీరసంగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మనము ఫాస్ట్గా మన ఫాస్టింగ్ని బ్రేక్ చేసేసే అవకాశాలు ఉంటాయి. సో మన ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఆర్ఎల్స్ మన డైట్లో ఉన్నప్పుడు, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు స్లీప్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే, సో ఇవి ఈరోజు మనము మిస్టేక్స్ టు అవాయిడ్ ఇన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో తెలుసుకోవాల్సినవి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎవరైనా సరే డైట్ స్టార్ట్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.